హాయ్ అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ శివరాత్రి అండి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. మళ్ళీ శివరాత్రి నాటికి మీరందరూ ఏ రంగాల్లో రాణించాలనుకుంటున్నారో ఆ రంగాల్లో తప్పకుండా రాణించాలని చెప్పి, ఆ దేవుడు మీ కోరికలు నెరవేర్చాలని చెప్పి మీ తరపున నేను ఆ దేవుడిని మొక్కుతున్నాను, శివుడిని. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నిలబడాలి, ఈ నోటిఫికేషన్లో ఒక విన్నర్గా ఉండాలి. గతంలో డిఎస్సిలో విఫలం కావచ్చు, గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, అసలు ఏమి జరుగుతుంది, ఎందుకు నీకు అలా జరిగింది. ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా రేపటి విజేతలుగా నిలబడగలగాలి. రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే. ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలి. మీ కుటుంబాలు మీరు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. నువ్వంటూ ఒక జాబ్ తీసుకొని వెళ్తే నీ కుటుంబమే చేంజ్ అయింది, నిన్ను గౌరవించడమే చేంజ్ అయింది. చెప్పినగా నీ సిగ్నేచర్ కోసం దాదాపు 100 మంది లైన్లు కట్టే రోజు రావాలి. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఈ 2024-25 యొక్క టాప్ యొక్క ప్రధానమైన సూచికలు సార్. ఇండెక్స్ నుంచి బిట్టులేంది పేపర్ ఉండదండి. ఇండెక్స్ సూచికల గురించి తప్పనిసరిగా ప్రతి పోటీ పరీక్షల్లో అడుగుతుండండి. మన యాప్లో సార్ టోటల్ స్టాక్ జీకే అండ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టోటల్ మన యొక్క యాప్లో కోర్స్ ఉంది, పర్చేజ్ చేయొచ్చు. పీడిఎఫ్ రూపంలో కూడా మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని జీరా చదువుకోవచ్చు సార్. టోటల్గా అక్కడ సార్ ఒకే డైలీ కరెంట్ అఫైర్స్ అక్కడ కాదు, స్టాక్ జీకే పైన, స్టాండర్డ్ జీకే పైన మనం ఫోకస్ చేస్తుంది కాబట్టి అంతా మనం అక్కడ ఒకే అన్ని రకాలుగా మీకు ఏ ఎగ్జామ్ రాసినా, సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 4 స్థాయి వరకు నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా యాప్ ఎనపండి, పర్చేజ్ చేసుకోండి. చాలా వీడియోలు కూడా మీకున్నాయి. ఓకే, ఇంకా కూడా నేను వీడియోలు అప్లోడ్ కూడా చేస్తుంటే అక్కడ టోటల్ ఎనఫ్ సార్. దాదాపు 26 టాపిక్స్ ఉంటాయి. అంటే హైకోర్టు జాబులు కానీ ఏ జాబ్ రాసుకున్నా నీకు టోటల్ ఎనఫ్ అయ్యే విధంగా ఏది ఎంతవరకు కావాలో అది అంతవరకు అందిస్తున్నాం. డైలీ ఒక్కోసారి డైలీ కరెంట్ మనం చూసాం, తెలంగాణ ఏపీ గ్రూప్ 2లలో చూసాం. రీసెంట్ ఏమి అంటే 2, 3 అడుగుతున్నాడు అక్కడ. అందుకే ఏం చెప్పలేము అక్కడ. స్టాండర్డ్ జీకే పైన ఫోకస్ చేస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ టైప్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనకు యాప్లో మన యొక్క అన్ని క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ సార్. ఓకే, చూడండి సార్. ఇక్కడ సార్ ఏంటిది, ఇక్కడ 2025 సంవత్సరానికి దేశంలో పంచాయతీ వికేంద్రీకరణ సూచికలో 1 నుండి 4 వరకు ఉన్న యొక్క రాష్ట్రాలను గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటి సార్ అంటే పంచాయతీ ఇక్కడ వికేంద్రీకరణ సూచికలో గ్యారెంటీ బిట్ సార్. ఇది రేపు కరెంటు పాలిటీ బిట్ సార్. ఇక్కడ సూచికల నుండి ఏ రాష్ట్రం అండి? కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రమా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కర్ణాటక, తమిళనాడు, త్రిపురన, ఇలా గుర్తుకు రావాలి. ఏం తీసుకోవాలండి ఇక్కడ? ఆన్సర్ ఏందండి? ఏనా, బీనా, సీనా, దీని ఆలోచించండి సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాదు సార్. 1 మార్క్ తక్కువ వచ్చిన లక్షల మందిలో ఎక్కడో ఉండిపోతుంది సార్. 1 బిట్ కూడా, 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అందించాలో అంతవరకు మీకు అందిస్తున్నా. ఆ లెవెల్లో మీకు టోటల్ ఎనఫ్ సార్. ఆన్సర్ ఏందండి? కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రం. ఇదండి ఆన్సర్. అయ్యా మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 288. తమిళనాడు ఎన్నండి? 234. కేరళ ఎన్నండి? 140. ఓకే, కర్ణాటక ఎన్నండి? 224 అండి. భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 22. ఇక్కడ 24 ఆర్టికల్ ఏం చెప్తుంది? బాల కార్మికులకి సంబంధించింది. ఓకే సార్, సూచికలు ఇక్కడ ఇంపార్టెంట్ అండి, సూచికలు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి సార్.
ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న యొక్క సంస్థ. ఫ్యూచర్ బాండ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఏ సంస్థ ఉందండి? ఫ్యూచర్ బాండ్ ఇండెక్స్లో హ్యాపీలా, రిలయన్సా, డిస్నీనా, టాటానా? ఏందండి ఇక్కడ? మీరే క్యాచ్ చేయాలి సార్. ఓకే, భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ కలిగిన కంపెనీ అంటే టాటా కంపెనీ, రెండోదంటే ఇన్ఫోసిస్ సంస్థ, మూడోదంటే హెచ్డిఎఫ్సి, నాలుగోదంటే ఎల్ఐసి సంస్థ. ఓకే ఓకే, ఆన్సర్ ఏందండి? యాపిల్ సంస్థ అండి. ఇక్కడ యాపిల్, స్టీవ్ జాబ్, టీమ్ కుక్ అండి ఇక్కడ. ఓకే, యాపిల్ అనగానే అలా గుర్తుకు రావాలి సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గ్యారంటీ పెట్టి సార్, ఏది ఎంతవరకు కావాలో అంతవరకు అందిస్తున్నాం. ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో. థియరీ సార్, ఆ థియరీల బిట్ రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి యొక్క ఎక్స్పెక్టెడ్ బిట్లే ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచంలో బిలియనియర్ల జాబితాలో మా టాప్ 10లో భారత్ నుండి చోటు పొందిన మహిళ ఎవరండి? కిరణ్ మజుందార్ షా కాదండి. ఈమె బయోకాన్ సంస్థ. ఏమిటి ఈమె జాబితాలో లేదండి? వాల్టన్, ఈమెది ఇండియా కాదండి. ఇద్దరు ఉన్నారండి. నీతా అంబానీ కాదండి. నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్న వ్యక్తి అండి. మరి ఆన్సర్ ఇక్కడ సావిత్రి జిందాల్. ప్రపంచంలో టాప్ 10 మహిళల బిలియనియర్ల జాబితాలో 7వ స్థానం వ్యక్తి సావిత్రి జిందాల్ అండి. ఇక్కడ 4 మల్టిపుల్ చేస్తే ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది? దాదాపు సార్ ఇక్కడ 2 అంటే 2 మోడల్ పేపర్స్లోనే సిలబస్ మొత్తం కూడా మన మైండ్లో ఉండిపోవాలి. సిలబస్ మొత్తం కూడా మన మైండ్లో ఉండాలి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. గతంలో విఫలం కావచ్చు, ఎక్కడ కోల్పోయినావు, ఈసారి కాబోయే ఆఫీసర్ నువ్వే, ఈసారి కాబోయే టీచర్ నువ్వే, ఈసారి కాబోయే కానిస్టేబుల్ నువ్వే, ఈసారి కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్ నువ్వే. టోటల్ ఎనఫ్ సార్, టోటల్ ఎనఫ్. మరొకటి సార్, 2020 సంవత్సరానికి ప్రపంచంలో సంపూర్ణమైన దేశాల జాబితాలు అంటే ప్రపంచంలో సార్ ఇక్కడ ధనవంతమైన దేశాల జాబితా. ప్రపంచంలో ధనవంతమైన దేశాల జాబితా సార్. టాప్ ఇక్కడ సార్, ఇది ఏంటి సార్ అంటే టాప్ ఇక్కడ ఒక రిచెస్ట్ కంట్రీ సార్. ధనవంతమైన దేశాల జాబితాలో సార్ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఏందండి? ఏనా, బీనా, సీనా, డీనా? చూడాలి. ఓకే, డౌట్ వస్తుంది. అమెరికానా? ఓకే, సింగపూరా? ఫస్ట్ వరుస క్రమంలో ఒక్కోసారి ఫస్ట్ ఏది అంటుతాడు, లాస్ట్ అంటే ఇప్పుడు ఏమో 1 నుండి ఇప్పుడు 5 వరకు ఏంది అంటాడు. అలాంటప్పుడు గుర్తు రావాలి. ఆన్సర్ ఏంటి సార్? ఫస్ట్ సింగపూర్ సార్, సెకండ్ లక్సెంబర్గ్ సార్, థర్డ్ ఖతార్ సార్. ప్రపంచంలో ఇండియా 122వ స్థానం ఉంది. ప్రపంచంలో ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, పంచదార ఉత్పత్తిలో సెకండ్ ఉంది. ఇండియా ప్రపంచంలో అంటే సార్ ఇక్కడ 2 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ విజేత అండి. ప్రపంచంలో టాప్ ఇక్కడ రిచెస్ట్ కంట్రీస్లో మన సార్ ఇక్కడ 10,000 బిలియన్ డాలర్ సార్. ఇక్కడ ఇండియాది 10,000 బిలియన్ డాలర్స్ అండి. భారతదేశంది మన తలసరి ఆదాయం సార్ ఇక్కడ. అంతే సార్. మరి రేపు కరెంట్ ఎకానమీ నుండి గ్యారెంటీ అడుగుతారు సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు బెట్టి ఈజీ క్యాచ్ అని. ఇవే రేపు ఇంపార్టెంట్ సార్. టోటల్ ఎనఫ్ సార్. మన యాప్లో టోటల్ క్లాసెస్ ఉంటాయి సార్. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ ఉంటుంది. ఎగ్జామినర్ ఏం అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేయొచ్చు. పర్చేజ్ చేయండి సార్. 2025 సంవత్సరానికి ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తిని కలిగిన దేశాల్లో వరుస క్రమంలో గుర్తించండి. ఏందండి ఇక్కడ సైనిక శక్తి?
అమెరికా బ్రిటనా, రష్యా చైనా, అమెరికా చైనా ఇండియా రష్యానా, అమెరికా చైనా రష్యా ఇండియానా, అమెరికా సార్ చైనా సౌత్ కొరియా రష్యానా? ఫస్ట్ ఏందండి అమెరికా ఉంటుంది, సెకండ్ ఏందండి చైనా ఉంటుంది, థర్డ్ ఏందండి రష్యా ఉంటుంది, ఫోర్త్ ఏందండి ఇండియా ఉంటుంది, ఫిఫ్త్ ఇక్కడ ఏందండి ఇక్కడ సౌత్ కొరియా ఉంటుంది, సిక్స్త్ ఏందండి ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఫిఫ్త్ ఇది ఓకే సౌదీ అరేబియా ఉంటుంది, సిక్స్త్ ఏందండి ఇక్కడ బ్రిటన్ ఉంటుంది. ఆన్సర్ ఏందండి అమెరికా చైనా రష్యా ఇండియా సి ఆన్సర్ సార్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. మరొకటి సార్ ఇక్కడ 2020 సంవత్సరానికి 2024 సంవత్సరానికి సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణ నగరాల జాబితాను 2025 ఫిబ్రవరి ఒకే 24th నాడు రిలీజ్ చేశారండి. పరిశుభ్రతమైన నగరాలు ఈసారి తక్కువ నగరాలు, అంటే తక్కువ నగరాలు, తక్కువ వచ్చిన నగరాలు, అతి తక్కువ వచ్చిన నగరాలు, చిన్న నగరాలు, మధ్యస్థ నగరాలు, కొద్ది ఎక్కువ నగరాలు, ఇంక ఎక్కువ నగరాలు 5 జాబితాలు తీసుకున్నారు. గ్యారంటీ బిట్టెడతాడు ఎగ్జామ్లో. ఇండోరు వరుసగా 7వసారి పరిశుభ్రత నగరాల జాబితాలో ఫస్ట్ ఉంది. ఇండోరు మధ్యప్రదేశ్, సెకండ్ ఇక్కడ న్యూ ముంబై సార్, సెకండ్ న్యూ ముంబై ఉంది, థర్డ్ సూరత్ ఉంది సార్, ఫోర్త్ ఇక్కడ ఢిల్లీ మున్సిపాలిటీ ఉంది సార్. ఢిల్లీ ఈ దేశంలో స్వచ్ఛ అంటే 10 లక్షల జనాభా పైకి నగరాల జాబితాలో పరిశుభ్రత ఉంది సార్. ఇండోర్ ఇప్పటికీ 7 సార్లు సార్. గ్యారంటీ బిట్ సార్. ఇది ఏ ఎగ్జామ్లో అడుగుతాడు సార్. ఇక్కడ 11 అంశాల ఆధారంగా గుర్తిస్తారు సార్. కేంద్ర గృహ పట్టణ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈయన ఈ జాబితా రిలీజ్ చేశాడు. హర్యానా మాజీ సీఎం. మధ్యస్థ నగరాల జాబితాలో తిరుపతి మధ్యస్థ నగరాలంటే సార్ 50,000 నుండి 3 లక్షల యొక్క మధ్యస్థ జనాభా నగరాలు కలిగిన యొక్క జాబితాలో తిరుపతి చోటు లభించింది. ఇందులో తప్పుగా ఉంది హైదరాబాద్ 22వ స్థానం కాదండి. హైదరాబాద్ 7వ బిడ్డ చూడండి. కింది వారిలో మానవ అభివృద్ధి సూచికతో సరికాని వాటిని గుర్తించండి. ఏందండి జీవితకాలం, అక్షరాస్యత, తలసరి ఆదాయం 3 అంశాల ఆధారం గుర్తిస్తారు. ఓకే అండి. 1991లో స్టార్ట్ చేస్తారండి. UNDP అనే సంస్థ ఇది. ఇక్కడ మానవ అభివృద్ధి సూచికలో సౌత్ సుడాన్ చివరి ప్లేస్. ఓకే అండి. దేశంలో మానవ అభివృద్ధి సూచికలు బీఆర్ చివరి ప్లేస్. ఓకే అండి. అమర్త్య సేన్ మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి పరిచారు. ఓకే అండి. ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ పుస్తకాల రచయిత, భారతరత్న అవార్డు గ్రహీత, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ మానవ అభివృద్ధి సూచికతో సంబంధం లేదు. అభివృద్ధి బెనర్జీకి 2019లో పేదరిక నిర్మూలన విభాగానికి నోబెల్ బహుమతి వచ్చింది. ఆర్థిక రంగంలో ఇలాంటి బిట్లే సార్ రేపు ఎగ్జామ్లో క్యాచ్ చేసేది. 2024 సంబంధించిన 18 దేశాల అవినీతి సూచికను జర్మనీకి చెందిన ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ కరప్షన్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో సరైన వాటిని గుర్తించండి. ఏందండి తక్కువ అవినీతి కలిగిన దేశాలంటే డెన్మార్కు, న్యూజిలాండు, ఫిన్లాండ్. ఓకే రైట్ అండి. ఎక్కువ అవినీతి అంటే సౌత్ సుడాన్, సోమాలియా, వెనుజులా. ఓకే అండి.
ప్రపంచ అభివృద్ధి సూచికలో ఇండియా 96వ స్థానం అండి. అమెరికా ఇది రాంగ్ అండి, 24వ స్థానం ఉంది. అమెరికా కరప్షన్లో గ్యారంటీ కంచి బిట్ ఉండదండి ఇక్కడ. ఎంత చదివి ముఖ్యంగా సార్, ఎగ్జాంపుల్ ఏ టైపులో అడుగుతున్నావు, ఏ లెవెల్ అడుగుతున్నాడు, ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి కంచి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాజువల్ అయిపోతున్నావో ఆలోచించాలా సార్ నువ్వు ఇక్కడ. ఈ కింది వారిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. అయ్యా, ప్రపంచంలో లింగ వివక్షతలో సూచికలో అట్టడుగు స్థాయిలో ఉన్న కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. జెండర్ ఇండెక్స్లో మంచిగా ఉన్న ప్లేస్ కంట్రీ ఐస్లాండ్. ప్రపంచ శాంతి సూచికలో ఉత్తర కొరియా చివరి స్థానం. శాంతి సూచికలో ఫిన్లాండ్ ఫస్ట్ అండి. ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో సోమాలియా చివరి స్థానం అండి. పత్రిక స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ అండి. ఇండియా 159వ స్థానం. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు, న్యాయమూర్తుల సంఖ్య 15 మంది. ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో ఇండియా 159. ప్రపంచంలో మానవ అభివృద్ధి సూచికలో సౌత్ సుడాన్ చివరి ప్లేస్ సార్. మానవ అభివృద్ధి సూచికలో స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది, నార్వే సెకండ్ ఉంది, ఐస్లాండ్ థర్డ్ ఉంది, హాంకాంగ్ ఫోర్త్ ఉంది. ఫస్ట్ ఏదండి స్విట్జర్లాండ్, థర్డ్ ఏదండి ఐస్లాండ్, ఫోర్త్ ఏదండి హాంకాంగ్. ఇండియా ప్లేస్ ఎంత? 134వ స్థానం. ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయింది? 13. ఇండియా దేంట్లో ఫోర్త్ ఉంది? బ్లాక్ మనీ దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్ దేంట్లో ఫస్ట్ ఉంది? పాల ఉత్పత్తిలో ఇండియాలో తొలిసారిగా రైలు ఎన్ని కిలోమీటర్లు నడిచింది? 34. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలతో జాబితా నుండి నేపాల్ను తొలగించారు. తప్పండిది. రీసెంట్లీ భూటాన్ను తొలగించారు తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుండి. క్రింది వాటిలో తప్పులను గుర్తించమని చెప్పబడుతుంది. పరిశుభ్రతమైన నగరాల జాబితాలో సూరత్ ఇది 3వ స్థానం. ఓకే అండి. ఆర్థిక ఆరోగ్య సూచికలో ఒడిశా ఫస్ట్ ఉంది. ఓకే అండి. మెరుగైన విద్యారంగంలో తెలంగాణ 10వ స్థానం కదండి, ఎక్కడో లాస్ట్ ప్లేస్ ఉంది. డిజిటల్ విద్యారంగంలో ఏపీ ఫస్ట్ అండి. ఇలాంటి సూచికల పైన ఎనీ ఎగ్జామ్ రాసినా గ్యారంటీ 2-3 మార్కులు అడతాడు. మనకు అవగాహన ఉండాలి. ఇలాంటి క్లాసులు మనకు స్టాండర్డ్ జీకే దాదాపు 26 టాపిక్స్తో స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఉన్నాయి. పర్చేజ్ చేయండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్ రూపంలో కూడా క్లాసులు అందిస్తున్నాం. టోటల్ ఎనప్ అండి. ఎగ్జామ్లకి ఏమి కావాలి, ఏమి అందిస్తుండు, ఈ మధ్య ఈ 2 రాష్ట్రాల యొక్క పేపర్ యొక్క పరిశీలన తర్వాతనే అందుకే ఈ యాప్లో మీకు ఇవ్వడం జరిగింది సార్. మన విద్యార్థులకు న్యాయం జరగాలి. మళ్ళీ శివరాత్రి నాటికి మీరందరూ అనుకున్నమైన రంగాల్లో రాణించాలి. మీ కుటుంబాలు మీరు చల్లగా ఉండాలి.